బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు న్యాచురోపతి డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు. సార్ తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. సార్, నీ పెయిన్స్ గురించి మాట్లాడుకుందాం. జనరల్ గా నీ పెయిన్స్ ఈ మధ్య ఎక్కువ ప్రాబ్లం అయిపోయింది. సో ఎలా తగ్గించుకోవాలి, రాకుండా ప్రిడిక్షన్ ఏంటి, ఎలా చూడాలి అంటారు దీన్ని? ఇట్స్ అ గుడ్ క్వశ్చన్. అండ్ దీనిలో యాక్చువల్గా మేము యాజ్ పర్ ద మెడికల్ సైన్స్, ఇఫ్ యూ థింక్ ఆఫ్ నీ పెయిన్, అక్కడ ఏంటంటే దెర్ ఆర్ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నీ పెయిన్స్. ఓకే, నార్మల్గా మన ప్రాక్టీస్లో మనకు వస్తుంది అన్నమాట. సో దానిలో వన్ ఈజ్ ద ఆర్థరైటిస్, అదర్ వన్ ఈజ్ osteoarthritis, and the third one is the gout. These are the basic reason behind that knee pain. Okay, సో మేము ఏం చేస్తామంటే ప్రాపర్లీ ఒకరికి డయాగ్నోసిస్ చేసి సో దాన్ని బట్టి వాళ్ళకు రెమెడీస్ చెప్తాం. లేకపోతే అవసరం అయితే కొంచెం మెడిసిన్స్ కూడా ఉన్నాయి మన దగ్గర, మంచి మెడిసిన్స్ ఉన్నాయి. జనరల్గా ఏజ్లో ఎక్కువ చూస్తున్నాం సార్ ఇది. యా, సో ఏజ్ వచ్చేసరికి ఒకరికి సపోజ్ నీ పెయిన్ వచ్చింది. ఓకే, దానిలో కొంతమంది ఏం చెప్తారంటే నార్మల్గా ఇక్కడ మనకు ఉన్న కార్టిలేజ్ మనకు కరిగిపోతుంది నీ జాయింట్లో. ఓకే సార్, దట్ కార్టిలేజ్ కరిగిపోవడం అంటే దట్ ఈస్ కాల్ osteoarthritis. ఓకే, సో ఈ osteoarthritis మోస్ట్ కామన్ థింగ్స్ ఇన్ ద లైఫ్, ప్రతి ఒక్కరికి వస్తుంది అనమాట. ఓకే, రాదని కాదు, ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో దేర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ లైక్ హౌ యూ కెన్ మేనేజ్. ఈవెన్ osteoarthritis ఉన్నా సరే మనకు పెయిన్ రాకుంటే ఉండాలి. అండ్ హౌ యూ హ్యావ్ టు మేనేజ్ దట్ osteoarthritis, ఇది ఇంపార్టెంట్ అనమాట. సో ఈ కార్టిలేజ్ మనకు రీజనరేట్ అవ్వాలంటే what is the remedy for that? That's important. Okay, so let us talk about this osteoarthritis only. దాంట్లో ఏమవుతుందంటే లైక్ వన్స్ వీఆర్ కమింగ్ టు 40 plus or 50 plus, జనరలీ వాట్ హ్యాపెన్స్, మన బాడీలో హార్మోన్స్ లెవెల్ తగ్గిపోతాయి. అండ్ దిస్ కార్టిలేజ్ కూడా తగ్గిపోవడం అవకాశం ఉంది. అండ్ ఎప్పుడైనా సరే కార్టిలేజ్ మనకు తగ్గిపోయిందంటే మనకు ఏమవుతుందంటే అక్కడ ఉన్న జాయింట్స్ ఎట్లా ఉంటుంది అన్నమాట. సో ఒక బొక్కకు ఇంకొక బొక్క తగులుతాయి. అక్కడ తగిలితే అక్కడ కార్టిలేజ్ లేకపోతే అక్కడ డెఫినెట్లీ ఏమవుతుందంటే మనకు 100 to 100% అక్కడ బొక్క తగలడం వల్ల మనకు నొప్పి రావడం మొదలుపెట్టాం. ఓకే, సో దట్ ఈస్ ద టెక్నిక్ బిహైండ్ దట్. సో అండ్ ఆ కార్టిలేజ్కు మనం డెవలప్ చేయాలంటే కూడా చేయొచ్చు, బట్ వన్ హ్యాస్ టు ట్రై దేర్ లెవెల్ బెస్ట్. ఓకే, దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ అప్పుడు ఏం చేయాలంటే నార్మల్గా ఒకరికి ఇన్ కేస్ వెయిట్ ఉంది అంటే వెయిట్ తగ్గించాలి. దట్ ఈస్ నెంబర్ 1. అండ్ నెంబర్ 2, డైలీ బేసిస్లో అట్లీస్ట్ యోగా చేయాలి. నీ పెయిన్స్ వాళ్ళు యోగా చేయొచ్చు అంటారా? చేయొచ్చు, ఎస్. బట్ యూ షుడ్ టేక్ వన్ ఎక్స్పర్ట్ అడ్వైస్ ఫ్రమ్ ఎ యోగా టీచర్. యూ కెన్ డూ ఇట్. Okay, because see, whenever our body is getting flexible moment, so అప్పుడు మాత్రం ఏమవుతుందంటే మన బాడీలో కొన్ని మంచి హార్మోన్స్ సిక్రేషన్ జరుగుతుంది అన్నమాట. ఓకే, సో దట్ గుడ్ హార్మోన్స్ సిక్రేషన్ అవ్వాలంటే మనం యోగా చేయాలి. అండ్ నార్మల్లీ ఒకరికి కొంత ఏజ్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే మోసల్స్ కానీ ఇప్పుడు జాయింట్స్ కానీ స్కిన్ కానీ అక్కడ స్టిఫ్నెస్ ఆటోమేటికలీ వచ్చేస్తాయి మనకు. ఓకే, సో ఈ స్టిఫ్నెస్ మనకు తగ్గించాలంటే దట్ గుడ్ హార్మోన్ హ్యాస్ గాట్ ఎ బిగ్ రోల్ టు రిడ్యూస్ దట్ స్టిఫ్నెస్ ఇన్ ద బాడీ. ఓకే, అండ్ ఇట్ హ్యాస్ గాట్ ఎ బిగ్ రోల్ ఇన్ ఆల్ ద ఆర్గాన్స్ ఇన్ అవర్ బాడీ. అందుకని ఆ హార్మోన్స్ మనకు సిక్రేషన్ అవ్వాలంటే మనం యోగా ఖచ్చితంగా చేయాలి. అండ్ అకార్డింగ్లీ వీ హ్యావ్ టు చేంజ్ ద డైట్ ప్యాటర్న్. వాకింగ్ కూడా చేయొచ్చు అంటారా? వాకింగ్ కూడా చేయొచ్చు, వాకింగ్ చేయొచ్చు. అండ్ ఈవెన్ స్టెప్ కూడా ఎక్కొచ్చు. ఇట్స్ నాట్ ఏ బిగ్ థింగ్, బట్ ఓన్లీ థింగ్ వాళ్ళకు పెయిన్ ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కలేరు. ఓకే, దట్ ఈస్ ద ప్రాబ్లం అక్కడ. సో అప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే లైక్ ఓన్లీ ఫుడ్ వల్ల మనకు ఇది కంట్రోల్ అవ్వాలంటే వీ హ్యావ్ టు టేక్ 2 times millet ambali. Yes, millet ambali is must. And the preparing millet ambali is most important thing. Yes. Okay, because see అక్కడ ఏమవుతుందంటే 3 things are involved. One is the patient, he has to take care, he has to put interest to do all this thing.
బికాజ్ యోగా చేయాలంటే అతను చేయాలి కదా, దట్ ఈస్ నంబర్ 1. అవును. అండ్ నంబర్ 2, ప్రిపేరింగ్ అంబాలి ఈజ్ ఎ హౌస్ వైఫ్ హెల్ప్ అనమాట అక్కడ. సో దే ఆల్సో హ్యావ్ టు కోఆపరేట్ ఇన్ దిస్ రిగార్డ్. సో వాళ్ళు కోఆపరేట్ చేస్తేనే, వాళ్ళు సరిగా తయారు చేసి ఇస్తేనే, వాళ్ళు తింటేనే వాళ్ళకి మంచిగా అవుతుంది. అండ్ థర్డ్ పర్సన్స్ రోల్ ఈజ్ ద డాక్టర్స్ రోల్. ఓకే, so doctors has to give the proper advice, and as per their advice only it will be cure. So there are 3 things are involved in this, and ముగ్గురిది ప్రయత్నం ఉండాలి, ఉంటేనే మాత్రం ఇది బాగా అవుతుంది అనమాట. అండ్ అక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ లైక్ మిలెట్ అంబాలి 2 times ఖచ్చితంగా వాళ్ళు తినాలి. వాళ్ళకు ఇన్ కేస్ కార్టిలేజ్ అని డెవలప్ అవ్వాలి అంటే ఎస్ ఖచ్చితంగా 2 times మిలెట్ అంబాలి తినాలి. అండ్ దే హ్యావ్ టు రిడ్యూస్ ఆల్ సార్ట్ ఆఫ్ ఆయిలీ ఫుడ్. ఓకే, అది మనకు స్టిఫ్నెస్ క్రియేట్ చేస్తాయి కాబట్టి, ట్రాన్స్ ఫ్యాట్స్ అన్ని పెరిగిపోతుంది కాబట్టి వీ హ్యావ్ టు రిడ్యూస్ దట్. ఆల్ సార్ట్ ఆఫ్ ఆయిలీ ఫుడ్ వీ హ్యావ్ టు రిడ్యూస్. అండ్ ఈవెన్ వీ హ్యావ్ టు రిడ్యూస్ ద హై కొలెస్ట్రాల్ ఫుడ్. టాబ్లెట్స్ వాడకుండానే ఇవి వాడుతూ తగ్గించుకోవచ్చు అంటారా, అంబలి తాగుతూ? టాబ్లెట్ యూజెస్ ఉండదా అప్పుడు? ఎస్ యాక్చువల్లీ పెయిన్ కిల్లర్స్ మనం వాడకూడదు. పెయిన్ కిల్లర్స్ కానీ లేకపోతే పారాసిటమాల్ కానీ ఈ టైప్ మెడిసిన్స్ మనం యూజ్ చేస్తే జనరల్లీ ఇట్ హాస్ గాట్ హై సైడ్ ఎఫెక్ట్ ఇన్ ద బాడీ. సో ఏమవుతుందంటే పేషెంట్స్కు కొంతసేపు వాళ్ళకు పెయిన్ రిలీఫ్ వచ్చినా సరే కూడా వాళ్ళకు ఏమవుతుందంటే అక్కడ కిడ్నీ పాడవడం మొదలు పెడతాయి, లివర్ పాడవడం మొదలు పెడతాయి. సో ఇది అన్ని స్పాయిల్ అవుతుంది కాబట్టి వీ హ్యావ్ టు అవాయిడ్ సచ్ కైండ్ ఆఫ్ కెమికల్ డ్రగ్స్. దట్ ఈస్ నంబర్ 1. ద నంబర్ 2, లైక్ మనకు పెయిన్ కూడా రిలీఫ్ రావాలి. If they have got severe pain, although it's daily basis లో నడవడం కష్టం, వాళ్ళకు సర్వైవల్ కష్టం అయిపోయింది అంటే they have to visit my clinic only. Because I have certain therapies, ఆ థెరపీ కూడా నేను చేపిస్తాను. And apart from that, even I have certain medicines also. That is all natural medicines. So they can use that. There is no side effect at all. And they'll get the result within a day or 2. ఒక రోజు 2 రోజులు వాళ్ళకు రిజల్ట్ వచ్చింది. సో ఎంత సివియర్ పెయిన్ ఉన్నా? Yes. So that sort of medicines are available. So they have to visit my clinic. But most important thing I'll tell you, like on the spot how you are going to get relief. Okay, that's important, very important thing. It's very simple. మనకు జిల్లేడు ఆకు ఉంది కదా, తెలుసు కదా? యా, మనకు జస్ట్ వీ హ్యావ్ టు టేక్ 2 జిల్లేడు ఆకు మనం 2 తీసుకోవాలి. అండ్ ఒక స్టవ్ మీద మనం ఏం చేయాలంటే ఒక ఐరన్ ప్యాన్ పెట్టాలి. ఐరన్ ప్యాన్ పెట్టేసి దానిలో మనము ఆవాల నూనె మనం అక్కడ కొంచెం వేయాలి. ఈ 2 ఆకు సరిపోయినట్టే. అండ్ ఈ 2 ఆకు దానిలో మనం వేసేసి వీ హ్యావ్ టు పుట్ ఇన్ ద సిమ్ అన్నమాట. సిమ్లు పెట్టాలి స్టవ్కు. సిమ్లు పెట్టేస్తే సిమ్లు అది బాయిల్ అవ్వాలన్నమాట. కొంచెం బాయిల్ అయిన తర్వాత ఆ 2 ఆకులు మనం తీసుకొని 2 నీ జాయింట్ మీద మనం పెట్టేయాలి. పెట్టేసి వీ హ్యావ్ టు పుట్ ఏ క్లాత్ ఆర్ బ్యాండెడ్, మనం ఏదో ఒకటి మనం కట్టేయాలి. అండ్ వీ హ్యావ్ టు కీప్ ఇట్ ఫర్ మినిమం 1 hour. మినిమం 1 hour మనం ఉంచాలి. ఓకే, సో ఇది మనం ఉంచేస్తే ఆటోమేటికలీ మనకు విదిన్ 1 hour ఆఫ్ టైం ఎంత సివియర్ పెయిన్ ఉన్నా సరే కూడా వాళ్ళకు తగ్గడం అవకాశం ఉంది. అండ్ in case maybe some other pains, like if it is something like cancer pain and all, so they won't get that. Okay, so or else వాళ్ళకు 100 to 100% వాళ్ళకు రిలీఫ్ వస్తుంది. బట్ దట్ డజంట్ మీన్ దట్ దే కెన్ డూ ఎవ్రీ డే. ప్రతిరోజు చేయాలంటే కష్టం అది. సో అప్పుడు ఏమవుతుందంటే వీ హ్యావ్ టు టేక్ సమ్ మెడిసిన్స్ హెల్ప్ ఇన్ కేస్ ఇఫ్ దే హావ్ గాట్ వెరీ సివియర్ పెయిన్. ఎన్నిసార్లు చేయాలంటారు జిల్లెడాకుల్ది? 2 times చేయొచ్చు వాళ్ళ. 2 times వన్ డేలో మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి అప్లై చేయొచ్చు. అలా ఎన్ని రోజులు పెయిన్ రిలీఫ్ అయ్యే? అట్లా కాదు, అప్పటికప్పుడు ఇది రిలీఫ్ ఇస్తాయి. బట్ దిస్ ఈజ్ నాట్ ఎ పర్మనెంట్ రెమెడీ. పర్మనెంట్ రెమెడీ కాదు. ఇఫ్ దే ఆర్ లుకింగ్ ఫర్ ద పర్మనెంట్ ట్రీట్మెంట్ దే హ్యావ్ టు విజిట్ మై క్లినిక్. బికాజ్ అగైన్ పర్టికులర్లీ వాళ్ళకు ఏం ప్రాబ్లం నాకు తెలియదు. సో నార్మల్ గా చెప్పలేదు. సో టెంపరీ రిలీఫ్ కోసం ఇది చెప్పాను. అండ్ దీంతో పాటు దే హ్యావ్ టు టేక్ హాఫ్ గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్. దే హ్యావ్ టు యాడ్ 1 spoon ఆఫ్ టర్మరిక్ పౌడర్, పసుపు పొడి దానిలో కలపాలి. అండ్ ఇట్ షుడ్ బి ఒరిజినల్ పసుపు పొడి వాళ్ళు తీసుకొని కలపాలి. కలిపేసి డైలీ బేసిస్ లో తినక ముందే, రాత్రి కూడా తినక ముందే ఇది తాగాలి. అండ్ 2 times మిలెట్. ఓకే, 2 times మిలెట్ అంబాలి కానీ లేకపోతే రాగి అంబాలి కానీ వాళ్ళు తీసుకోవచ్చు. సో దిల్ గెట్
relief, and day by day the cartilage will be developed. So this is the only thing I want to tell them. And in case severe pain undi, వాళ్ళ నడవలేకపోతున్నారు, otherwise కుంటుకొని నడుస్తున్నారు, ఆ టైప్ ప్రాబ్లమ్స్ ఉంది అంటే దే హావ్ టు విజిట్ మై క్లినిక్ అండ్ దిల్ గెట్ ద రిజల్ట్ విత్ ఇన్ ఎ డే ఆర్ 2. ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం, బిగ్ ప్రాబ్లం. సో ఒక రోజు 2 రోజుల్లో వాళ్ళకి రిజల్ట్. రైట్ సార్, థ్యాంక్ యూ.